వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అంతేకాదు మీటింగ్లు, రోడ్ షోలతో తీరిక లేకుండా అంజిరెడ్డి ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే కేవలం బీజేపీకే ఎందుకు ఓట్లు వేయాలి అనే అంశంపై ఆయన క్లుప్తంగా వివరణ ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ బీఆర్ఎస్ 420 హామీలు, 6 గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి సీఎం కుర్చీని కాపాడుకోవడం, డైవర్షన్ పాలిటిక్స్, ఢిల్లీకి మూటలు పంపించడం తప్ప ప్రజల మీద ధ్యాస లేకుండా పోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కై కమలం పార్టీని ఎదగకుండా చేస్తున్నాయి అని అంజిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా పథకాల అమలు చేయడం లేదు అన్నారు. హామీల విషయం వచ్చేసరికి డైవర్షన్ పాలిటిక్స్ డ్రామా స్టార్ట్ చేస్తోంది అంటున్నారు. అంతేకాదు ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అంజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో చెప్పిన యువ వికాసం పేరుతో నిరుద్యోగులకు 5 లక్షల కార్డ్స్ ఇచ్చి నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పింది. నిరుద్యోగులకు ఏడాది భృతి మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో వేసిన తర్వాతే ఓట్లు అడగాలని కూడా స్పష్టం చేశారు. లేదంటే నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. విద్యా కమిషన్ ను కూడా నీరుగార్చారు. బడ్జెట్ లో 15% విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి 9%కే ఆగిపోయారు ఎందుకు అంటూ అంజిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ తో దోస్తీ బయటపడింది కాబట్టి పోటీ నుండి బీఆర్ఎస్ తప్పుకుందని కూడా ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు తమ కుర్చీలను కాపాడుకునేందుకు సమయం సరిపోవడం లేదు. వాళ్ళు ప్రజల కష్టాలను ఎలా తీరుస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రజల సొమ్మును ఢిల్లీకి చేరవేసేందుకే కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. అక్కడ టికెట్ ఇవ్వలేదని స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు. ఎప్పటికైనా వాళ్ళు కాంగ్రెస్ లోనే చేరిపోతారని అంజిరెడ్డి అన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి కనుక ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసినట్లే అని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ మాత్రం తమ అసలు రంగుని ఏడాదిలోనే బయట పెట్టిందని కూడా మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ మాటలను ఎవ్వరూ నమ్మడం లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు పార్టీల తీరుతో విసుగుపోయిన పట్టభద్రులు బీజేపీ వైపు చూస్తున్నారని, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల గొంతుకగా శాసన మండలిలో ఉంటానని అంజిరెడ్డి హామీ ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు ప్రజా గొంతుకగా బీజేపీ ఉంది అన్నారు. గ్రూప్ పరీక్షల సమయంలో కూడా బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది అంటూ అది గుర్తు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేశారు. ఇప్పటికీ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు రావడం లేదని, రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు అంటూ మాట్లాడారు. దీంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. వీరందరికీ కూడా కమలం పార్టీ అండగా ఉంటుందని అంజిరెడ్డి హామీ ఇచ్చారు. శాసన మండలి అంటే ప్రశ్నించే వేదిక. అందులో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది కేవలం బీజేపీ మాత్రమే అని అన్నారు. అప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా ఉంటుందని, ఈసారి మరింత బలంగా సర్కార్ను ప్రశ్నించాలి అంటే ఖచ్చితంగా తాను మండలిలో అడుగు పెట్టాలని, అది జరగాలంటే ప్రజలారా ఓ అమూల్యమైన ఓటును బీజేపీకి వేయాలి. పట్టభద్రులు, ఉద్యోగులు ఓటుతో తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉండండి అంటూ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నారని స్పష్టమైందని, రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం పునాది అని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు బీజేపీకి వేసి గెలిపించాలని అంజిరెడ్డి కోరారు.